కొద్ది కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే మార్కెట్ రేటుకి అమ్ముంటే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆ రోజుది. ఇదే 30 కోట్లకు అమ్మితే 3 లక్షల కోట్ల సంపద. హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఎకరా ₹1,00,000. అలాంటిది ఈరోజు 100 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చిందంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది సంపద సృష్టించే మార్గం. ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చినా, ఆఫీసులు వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా మళ్లీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది. మళ్ళా వాళ్ళ నిత్యావసర వస్తువులు గాని వాళ్ళకి అవసరం కొంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు. ప్రజా వేదికతో విధ్వంసానికి నాంది పలికి 5 సంవత్సరాల్లో కూల్చడం తెలుసు గాని నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము హామీ ఇస్తున్నాం, తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. రైతులకు ఎన్ని కష్టాలు ఈ 5 ఏళ్లలో మామూలు కాదు. పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాదుడు లేదు, కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు, తుఫాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సమస్యలు ఫేస్ చేశారు. 466 మండలాలు కరువు వస్తే 106 మండలాలని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీ అయితే దగ్గర 32 రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తామంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన, ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మనం ఒక కథ చెప్పాను. భస్మాసురుడు శివుడిని వరవడగతాడు, పాపం బోళా శంకరుడు వరమిస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద, ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం. మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 5 కోట్ల మంది కూడా శంకరుడు మారిగా, బోలా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు, ఓటు ఇచ్చేశారు, ఓటు వేసేశారు. ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద చేయబెట్టాడు, అందరిని బూడి చేయడానికి. అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు, మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకున్నాడు. నన్ను తప్పు అయిపోయింది, దుర్మార్గుడికి వరమిచ్చా కాబట్టి కాపాడనంటే ఆయన మళ్లీ చూస్తే మీరు మహిషాసుర మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తిరిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడిద చేసే పరిస్థితికి వచ్చారు. అంటే భగవంతుడికే తప్పలేదు ఈ కష్టాలు. నేను అందుకే చెప్తున్నా, విష్ణుమూర్తి వచ్చి చేసే వరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేయబెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం, అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బ్రతికున్నాం. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళా మీకు ఒకే అవకాశం, 87 రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికే నేను గాని, జనసేన గారు గాని మీకు ఇవ్వరు. ఇంకా 87 రోజులు ఓపి పట్టాలా, కోర్టుకు పోవాలా? మిమ్మల్ని అభినందిస్తున్నా. 5 ఏళ్లు పోరాడారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడూ జరగలేదు. అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని, ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
మామూలుగా జరగలేదు. కడాన మిమ్మల్ని చూస్తే